సడన్గా గుండెతో ప్రాబ్లం వచ్చి చనిపోయే వాళ్ళలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. ఫాదర్స్ సైడ్ బ్రదర్స్ కానీ ఎవరైనా కానీ ఇలాగే చిన్నతనంలో సడన్గా చనిపోయారు హార్ట్ ఇష్యూ వల్ల. ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళందరూ 2D ఎకోస్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ అన్ని చేయించుకున్నారు, టెస్ట్ అన్ని బాగానే ఉన్నాయి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందనో లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయనో చెప్తున్నారు. ఇవాళ బాగున్నామంటే రేపు బాగుంటామని కాదు. చాలా ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ ఎస్పెషల్లీ మెన్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మార్నింగ్ టైం ఎరెక్షన్స్ లేకపోవడం, సెక్షువల్ హెల్త్లో డిఫరెన్సెస్ రావడం. అదే విమెన్లో అయితే మోస్ట్లీ హెల్దీ సైకిల్స్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్ట్ని బ్లడ్ వెజల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఒక్కసారి పెరిమెనోపాజల్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుందో, వెజైనా డ్రై అవ్వడము, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, సిమిలర్లీ మసిల్ బోన్ లాస్ అవుతూ ఉండడము. అంటే జిమ్ గోవర్స్కి హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే లైక్ వాట్ ఆర్ ది అదర్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి, భయపడకుండా మెయింటైన్ చేసుకోవాలంటే మోడరేషన్ ఇస్ ద కీ. చూస్తే ఎయిదర్ అండర్ ట్రైనింగ్ చూస్తాము లేకపోతే ఓవర్ ట్రైనింగ్ చూస్తాము. VO2 max బిల్డ్ చేయాలి, కార్డియోవాస్కులర్ స్ట్రెంథనింగ్ బిల్డ్ చేయాలి, ఎక్కువ ఏరోబికల్గా ఫిట్ ఉండాలి అంటే వన్స్ ఇన్ అ వైల్ మనం మోడరేట్ టు హై ఇంటెన్సిటీ కూడా చేయాలి. కానీ మీ VO2 max ఇప్పుడు 38 మెయింటైన్ అవుతుంది. మీరు 60 years అయ్యేటప్పటికి అది 38 నుండి 28 పడిపోతుంది, 10 to 15% తగ్గిపోతుంది. కానీ బెటర్గా ఉండాలి, మంచి ఫిట్నెస్ ఉండాలి హార్ట్కి లంగ్స్కి అంటే ఒకటి అది చేస్తే సరిపోదు.